హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ కుమార్ ఫ్యాషన్ కు స్వాగతం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఇకపోతే డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. ఇలా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్స్ ఏమంటే చాలా రకాల అమేజింగ్ ప్యాస్ గురించి చెప్తాను. అవి ఎలాంటిదంటే కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు, పెద్దలకు కూడా దిష్టి ఎందుకు తీస్తారు, శుభలేఖలు పసుపు ఎందుకు రాస్తారు, తులసి చెట్టుని మనం ఎందుకు పూజించాలి, అవి మన ఇంటి ముందర పెట్టుకుని ఎందుకు పూజించాలి, దాని వెనుకున్న రహస్యాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కానీ మన ఛానల్ అయితే వర్షం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే నోటిఫికేషన్ ముందుగా మీకు. దిష్టి ఎందుకు తీస్తారు, అసలు ఈ దిష్టి తీయడం అనక ఉన్న రహస్యం ఏమిటి, దాని గురించి అయితే తెలుసుకుందాం. పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దిష్టి తీయడం అని మనం చూస్తూ ఉంటాం. దిష్టి రకరకాల పద్ధతుల్లో తీస్తుంటారు. పిల్లలకు పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు. నరుల దిష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లలు కలత నిద్రలో ఉలికి పడటం, లేవటం వంటివి లేకుండా ఉంటారు. పిల్లలు పెద్దలు కొన్ని వేడుకల్లో పాల్గొన్నప్పుడు దిష్టితో అనారోగ్యానికి గురవుతుంటారు. అందువల్ల పెళ్లి ఇతర శుభకార్యాలప్పుడు విధిగా ఆరతి ఇచ్చి చివరిలో ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఎరుపు రంగు పదే పదే చూడడం వల్ల అనేక రోగాలు పోతాయి. మనసుకి ప్రశాంతత పాటు గుండె ధైర్యం కూడా వస్తుంది. అందుకే ఎర్ర నీళ్లతో మనకు దిష్టి తీస్తూ ఉంటారు. దీనిని ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు వినాయక స్వామిని పాలవెల్లలో ఎందుకు కడతారు, దాని గురించి అయితే పూర్తిగా కొంత తెలుసుకుందాం. ఈ అనంత విశ్వంలో భూమి అణువంతి. ఆ ఒక్క భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడి తలదన్న నక్షత్రాలు కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్ని తలపిస్తాయి. అందుకే పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. ఆ పాలవెల్లికి సంకేతకంగా ఓ చతురస్రాన్ని కడతారు. గణేశుని పూజ అంటే ప్రకృతుల ఆరాధనే కదా. ఆ ప్రకృతుల సృష్టి స్థితి లయలను 3 స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ 3 స్థితులకు గాను ప్రతీకలను గమనించవచ్చు. ఈ భూమి సృష్టి సూచించేందుకు, మట్టి ప్రతిమను జీవాన్ని స్థితిని సూచించేందుకు, పత్రిని ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఒక పరిపూర్ణ వంతుని ఇస్తాము. అందుకే మన వినాయక స్వామిని పాలవెల్లిలో ఎందుకు కడతారంటే ఈ విధంగా కడతారన్నమాట. మనం రోజు ఇంటి ముందు తులసి చెట్టుని ఎందుకు పెంచుతారు, ఆ విధంగా ఎందుకు పెంచి దేవుని రూపంలోగా ఎందుకు కొలుస్తుంటాం, దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. విష్ణువుకు ప్రియమనేది ప్రీతికరమనేది తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత ప్రేత పిశాసాలు అసలు రావు. తులసి గాలి సోకితే సూక్ష్మక్రిములు నశిస్తాయి. దేవదానులు క్షీరమదనంలో జన్మించిన వాటిలో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారు. అలా భూలోకానికి వరాలుగా వచ్చిన వాటిలో వేప జమ్మిలతో పాటు తులసి కూడా ఉంది. తులసి ఉన్న చోట అమంగళం వినిపించదు. అందుకే దేవుని రూపంలో మనము తులసి చోటను పూజిస్తూ ఉంటాము. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అసలు దిష్టి బొమ్మను కొత్త ఇల్లు కడుతున్నప్పుడు కానీ గృహప్రవేశానికి కానీ దిష్టి బొమ్మ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం అన్న రహస్యం ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. నూతనంగా నిర్మించే గృహాల ఎదుట పంట పొలాల్లో దిష్టి బొమ్మలు ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటాం. నరదృష్టికి నాపరాయి పగులుతుందని కూడా చెప్తూ ఉంటారు. అందుకే దిష్టి బొమ్మలు ఏర్పాటు చేస్తే వాళ్ళ దృష్టి బొమ్మ మీద పడుతుంది. తద్వారా నరదృష్టి తగలకుండా కాపాడుకోవచ్చని నమ్మకం. అలాగే పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం వల్ల రాత్రి వేళలో దొంగల నుంచి పశు పక్షాల నుంచి కాపాడుకోవచ్చు అనేసి ఈ విధంగా పెడుతూ ఉంటారు. చాలాసార్లు గమనించవచ్చు. అక్షింతలు తలపై వేసుకుంటారు. అది ఎందుకు వేస్తారో తెలుసా, దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది అక్షింతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. ఎప్పుడైనా శుభకార్యాలకు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వీటిని ఉపయోగిస్తారు. శాస్త్ర ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలు ఉపయోగించిన అక్షింతలను ఒక చోట దాచుకొని ప్రయాణాలకు వెళ్ళిన వేళ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ తలపై వేసుకొని బయలుదేరాలి. ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అందుకే ఈ విధంగా చింతలను వేస్తూ ఉంటారు. బ్రహ్మముహూర్తంలో నిద్ర రావాలి. అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మనకి ఏం జరుగుతుంది, దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. బ్రహ్మకాలం అంటే తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల మధ్య కాలంలో జరిగే కాలాన్ని బ్రహ్మకాలం అంటారు. ఈ కాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో సుప్రభాత సేవలు జరుగుతుంటాయి. బ్రహ్మి అంటే సరస్వతి దేవికి మరో పేరు. బ్రహ్మ బుద్ధిని కలిగజేసే దేవత సరస్వతి దేవి కాబట్టి ఆ సమయంలో ఏ పనైనా ప్రారంభించడం, అలాగే చదువుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. బ్రహ్మకాలంలో ఏదైనా మంత్రోచ్చరణ చేయడం వల్ల అద్భుత శక్తి కూడా కలుగుతుందని వేదాల్లో చెప్పబడింది. అందుకే బ్రహ్మ ముహూర్తం అని చాలా గొప్పదనేసి. వీలుంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బ్రహ్మముహూర్తంలో నిద్ర రావాలి. అసలు ముహూర్తంలో నిద్ర లేస్తే మనకి ఏం జరుగుతుంది, దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. బ్రహ్మకాలం అంటే తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల మధ్య కాలంలో జరిగే కాలాన్ని బ్రహ్మకాలం అంటారు. ఈ కాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో సుప్రభాత సేవలు జరుగుతుంటాయి. బ్రహ్మి అంటే సరస్వతి దేవికి మరో పేరు. బ్రహ్మ బుద్ధిని కలిగజేసే దేవత సరస్వతి దేవి కాబట్టి ఆ సమయంలో ఏ పనైనా ప్రారంభించడం, అలాగే చదువుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. బ్రహ్మకాలంలో ఏదైనా మంత్రోచ్చరణ చేయడం వల్ల అద్భుత శక్తి కూడా కలుగుతుందని వేదాల్లో చెప్పబడింది. అందుకే బ్రహ్మ ముహూర్తం అని చాలా గొప్పదనేసి. వీలుంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకే గైస్,
మీరు చాలా రకాల అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి విన్నారు కదా. దీంట్లో మీకు నచ్చిన టాపిక్ ఏదో దాని గురించి కింద కామెంట్ బాక్స్లో రాయండి. దీని ఇంకా నేను ఎలా చెప్తున్నానో దాని గురించి కూడా రాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఏ టాపిక్స్ కావాలన్నా కూడా నా కింద కామెంట్ బాక్స్లో దాని గురించి అయితే సెర్చ్ చేసి నేను చెప్పగలుగుతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు వీలుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. చాలా థ్యాంక్ గైస్.